అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. బాలింతలు ఎలాంటి రెసిపీస్ తీసుకుంటే మదర్ అండ్ చైల్డ్ హెల్తీగా ఉంటారు, మదర్ మిల్క్ పెరగడానికి ఉపయోగపడే రెసిపీస్ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారండి. ఇదైతే చాలా రిక్వెస్టెడ్ వీడియో. మునగాకు, తెలగపిండి, గసగసాలు, వెల్లుల్లి ఈ 2 కూరలు కూడా బాలింతలకే కాదు అందరికీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మునగాకు, తెలగపిండి కూర చేసేద్దాం. లేత మునగాకుని ఇలా ఈ మాత్రం తీసుకొని ఆకులన్నీ ఇలా తీసుకోండి. ఈ కూరలో మునగాకు వేసుకోవడానికి ప్రత్యేకమైన కొలతలేం ఉండవండి, సుమారుగా వేసుకోవచ్చు. లేత మునగాకు అయితే కొంచెం ఎక్కువగా వేసుకున్నా కమ్మగానే ఉంటుంది. ఇలా మొత్తం తీసుకున్న మునగాకుల్ని 1-2 సార్లు నీట్గా కడుక్కొని పెట్టుకోండి. నువ్వు పప్పు, నువ్వుల నూనె అమ్మే గానుగులు ఉన్న షాపుల్లో అయితే ఫ్రెష్ తెలగపిండి దొరుకుతుందండి. నేను ఈ తెలగపిండిని అక్కడి నుండే తీసుకొచ్చాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకోండి. మిగిలిన వాళ్ళు ఏ నూనె అయినా వేసుకోవచ్చు, కానీ బాలింతలకైతే మాత్రం నువ్వుల నూనె మాత్రమే వాడితే మంచిది. నూనె వేడెక్కిన తర్వాత 2-3 వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసి వేసుకోండి. వెల్లుల్లి అయితే ఎంత ఎక్కువ వేసుకున్నా మంచిదే. వెల్లుల్లికి బాడీలో వేడిని పుట్టించి టాక్సిన్స్ని బయటకు పంపించే గుణం ఉంటుంది. వెల్లుల్లి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 4 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. డెలివరీ అయిన మొదటి నెలలో అయితే 1 ఎండుమిరపకాయ మాత్రమే వేసుకోవాలి. కారం కూడా వెయ్యరు. తర్వాత స్పైసీ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇవన్నీ కలిసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వెల్లుల్లి అయితే ఇలా బాగా వేగాలి. ఇలా వేగితే కూర తిన్నప్పుడు కసకసమని పంటికి తగలకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అంత కరివేపాకును కూడా వేసి వేయించండి. కడిగి పెట్టుకున్న మునగాకును వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. 1 అర స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు బాగా మగ్గనివ్వండి. మునగాకైతే మాత్రం బాగా మగ్గితేనే కూర చాలా కమ్మగా కుదురుతుంది. మనం తీసుకున్నది చాలా లేత మునగాకు కాబట్టి చాలా తొందరగానే మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అంతా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మనం 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా, 1 కప్పు వరకు ఉన్న తెలగపిండి పొడిని వేసుకోండి. అంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ తెలగపిండిని ఉడకనివ్వాలండి. మునగా కంటేనే పోషకాల గని, కాల్షియము, ఐరన్ చాలా పుష్కలంగా ఉంటాయి. అలాగే హై ప్రోటీన్ గల ఎలాంటి కొలెస్ట్రాల్ లేని తెలగపిండి తింటే ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా చక్కగా ఉంటాయి. బాలింతలకు పాలు ఇంక్రీజ్ అవ్వడంలో చాలా హెల్ప్ చేస్తుందండి. ఈ మునగాకు తెలగపిండిని అన్నంతో కానీ చపాతీలో, దోశల్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. అలాగే బౌల్లో వేసుకొని స్పూన్తో చక్కగా తినచ్చు. కూరలో వాటర్ అంతా అయిపోయిన తర్వాత కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే కూర చాలా బాగుంటుంది. అంతే, మన మునగాకు తెలగపిండి కూర రెడీ అయిపోయింది. ఇక గసగసాలు, వెల్లుల్లి కూర చేసేద్దాం. బాలింతలకు పెట్టే కూరల్లో గసగసాల కూర చాలా బాగుంటుందండి. ఈ కూర అన్నంలోకైనా, రోటీ కానీ, చపాతీ కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. మరీ ఎర్రగా వేగనక్కర్లేదండి, ఈ మాత్రం ఇలా వేగితే సరిపోతుంది. గసగసాల్ని మనతో పాటు అదర్ కంట్రీస్కి తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే ఇది మత్తు పదార్థాలను తయారు చేయడంలో యూజ్ అవుతుందంట. ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని చాలా చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకోండి. ఈ బాలింత పచ్చాల్లో నువ్వుల నూనె అయితే మాత్రం ఎక్కువే పడుతుంది. నార్మల్గా అందరి కోసం వండినట్లయితే మీకు నచ్చిన ఆయిల్ వేసుకొని ఆయిల్ని కూడా తగ్గించుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించండి. ఇప్పుడు 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకొని అంతా కలుపుకుంటూ వేగనివ్వండి.
ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగనక్కర్లేదండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు గసగసాల పేస్ట్ని వేసేయండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వండి. గసగసాలు స్లీప్లెస్ నైట్స్ని దూరం చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. గసగసాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకొని ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకొని నైట్ వేడి పాలల్లో 1/2 టీ స్పూన్ గసగసాల పొడి, ఇష్టమైతే తేనె కానీ పంచదార కానీ వేసుకుని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది. గసగసాల పొడి మాత్రం 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యి కూర అంతా చక్కగా వేగింది కదా. ఇప్పుడు గసగసాలు మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూరలో వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం అంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు కూరని ఉడకనివ్వండి. చూసారా కూరలో ఆయిల్ అంతా ఎలా సపరేట్ అయ్యిందో? మన గసగసాల కూర రెడీ అయిపోయిందండి. నేను చేసిన ఈ 2 కూరలు మీకు నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాలింతలైతే బాగా పాత బియ్యం కానీ బ్రౌన్ రైస్తో కానీ తింటే చాలా చాలా మంచిది. అలాగే నాకైతే ఈ కూరలు చాలా చాలా నచ్చాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్తారా? థ్యాంక్ యూ.